వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి శాకంబరి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆషాఢ శుద్ధ పాఠ్యమిన మొదలైన మహోత్సవాలు ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు జరగనున్నాయి. సృష్టిలో లభించే కూరగాయలు, ఆకుకూరలు, ఫలాలతో అమ్మవారిని అలంకరించి ఆరాధించడమే ఈ ఉత్సవాల విశిష్టత అని పండితులు తెలిపారు. పక్షం రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవాల్లో భద్రకాళి అమ్మవారిని రోజుకో ఆకారంలో అలంకరించి ఆరాధిస్తారని ఆలయ పండితులతో మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం శోభ సంతరించుకుంది. ఈ రోజు నుంచి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు జరగబోతున్నాయి. ఈ మహోత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ఇప్పటికే ఆలయ అర్చకులు, అధికారులు పూజా కార్యక్రమాలు కొనసాగించిన పరిస్థితి. నాకు అందుబాటులో అర్చకులు నాగరాజు ఉన్నారు. ఈ శాకంబరి సంబంధించినటువంటి మహోత్సవాలకు సంబంధించి ఎట్లా పూజా కార్యక్రమాలు ఉంటాయి, ఈ రోజు ఏముంటాయో తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఉదయం నుంచి కూడా సలాసి అభిషేకం కొనసాగుతున్న నేపథ్యం కనిపించింది. ఇప్పుడు అర్చకులతో మాట్లాడారు. ఎట్లా ఉంటుంది శాకంబరి మహోత్సవాలకు 15 రోజుల పాటు ఎట్లాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? భద్రకాళి శరణం మమ 15 రోజుల పాటు తిథి మండల యజన పూర్వక రాకాంత దీక్ష అంటారు. 15 రోజులు 15 తిథులు ఉంటాయి. తిథులను అనుసరించి ఒక్కొక్క తిథికి ఒక దేవత అధిష్టమై ఉంటారు. ఆ విధంగా అమ్మవారి ఉత్సవాలను చేస్తారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితము వరంగల్లో అనేక కరువు ఏర్పడ్డప్పుడు మా గురుదేవులు గణేష్ శాస్త్రి గారు, ఈ ఆలయ వ్యవస్థాపక నిర్మాత, వారు స్వయంగా అమ్మవారిని ప్రార్థించాడు. అమ్మ జగన్మాత, ఏమిటి మా ప్రాంతం మొత్తం కరువు తాండవిస్తున్నది, నీవే రక్ష అని అమ్మవారిని త్రికరణ శుద్ధిగా వారు ప్రార్థించగానే అమ్మవారు శాకంబరిగా వారికి దర్శనమిస్తుంది. శాకంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నవన్ అక్షయమష్ణుదే శీఘ్రమన్న పానామృతం ఫలం. వారికి స్వప్నంలో అమ్మవారు ఆకుకూరలు ధరించినట్టుగా కనిపించగానే తెల్లారే ఊరిలో ఉన్న ప్రజలందరినీ పిలిచి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క పండితులను పిలిచి శాకాంబరి రూపాన్ని దర్శించినాము. కాబట్టి ఆషాఢ మాసంలో గురు పౌర్ణమి నాడు అమ్మవారికి శాకంబరిని చేద్దామని నాటి నుంచి దాదాపు 100 సంవత్సరాల క్రితం నుంచి మొదలైంది. అప్పటి నుంచి వంశపారంపర్యంగా వారి కుమారులు భద్రకాళి శేషు గారు అమ్మవారిని ఇంకా వైభవంగా, అప్పుడు కేవలం 1 రోజు, తర్వాత 9 రోజులు మహానుభావుడు గణేష్ మా గురువు గారు 112 సంవత్సరాలు బ్రతికాడు. వారి ఆధ్వర్యంలో వారి కుమారులు కూడా ఇప్పుడు ఆలయాన్ని నడిపిస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా చక్కటి వర్షాలు పడతాయని, అదేవిధంగా వివిధ రూపాలలో అమ్మవారు దర్శనమిస్తుంది. సాధకుడికి 10వ తారీఖు నాడు శాకంబరిగా దర్శనమిస్తుంది. తద్వారా అందరికీ యోగక్షేమాలు కలుగుతాయి. ఈరోజు ఎట్లాంటి పూజా కార్యక్రమం చేస్తారు? చివరి రోజు ఎట్లా ఉంటుంది? మనం అమ్మవారిని ప్రార్థించేది ఒకటే, చక్కటి వర్షాలను అందజేయి తల్లి, సువృష్టిని కురిపించు అంటే, మరి అమ్మవారిని 100 రూపాయలు మనం ఉండిలో వేస్తాం, మనకు 1000 రూపాయలు ఇస్తుంది. మరి అమ్మను ఏ విధంగా ఆరాధించాలి? ప్రకృతిలో పూసిన పూలు, పత్రితో పాటు జలం అంటే నీళ్లు, ఆ విధంగా నీళ్లను ఒక చెంబెడే కాకుండా కడవల్లో 108 అవి కాకుండా సహస్ర కలశములతో అమ్మవారు సహస్రాక్షి సహస్రపాత్ అమ్మవారు ఆ బ్రహ్మకీటజని వర్ణాశ్రమ విధాయని ప్రకృతిని మొత్తం కూడా తానే రక్షిస్తుంది. కాబట్టి సహస్రం కలశముల పైన నీళ్లు పోసి సుగంధ ద్రవ్యములను, పరిమళమైన ద్రవ్యములను, కొన్ని వాటిలో పాలను, కొన్నిట్లో పంచామృతములను, ఈ విధంగా అన్నీ సమర్పించి అమ్మవారు చక్కగా ఈరోజు సహస్ర ఘటాభిషేకం, కలశాభిషేకంతో ప్రారంభమై పౌర్ణమి నాడు శాకంబరిగా దర్శనమిస్తుంది. భద్రకాళి అమ్మవారి ఆలయ అర్చకుల అభిప్రాయం అయితే ఈరోజు ఆ సహస్ర ఘటాభిషేకం కొనసాగుతుంది. చివరి రోజు భద్రకాళి అమ్మవారు శాకంబరి అమ్మవారిగా దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 15 రోజుల పాటు అమ్మవారు రోజొక అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున వచ్చి దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా సహస్ర కళాభిషేకంతో భద్రకాళి అమ్మవారి సంబంధించినటువంటి శాకంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈ రోజు నుంచి 15 రోజుల పాటు భద్రకాళి ఆలయంలో శాకంబరి మహోత్సవాలు జరగనున్నాయి. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్, భద్రకాళి ఆలయం నుంచి.